చిలక్కొట్టిన జామ పండు ఎప్పుడైనా తిన్నారా? ఆ టేస్టే వేరంటారు. మరి ఎలక్కొట్టిన షవర్మా ఎప్పుడైనా తిన్నారా? తింటే పోతారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఒక ఫుడ్ కోర్ట్లో ఇలాంటి సీనే షాక్ ఇచ్చింది. గబ్బు పట్టిన కిచెన్లో ఎలుకల సంచారం నివ్వెరపోయేలా చేసింది. మొన్న ఓ రెస్టారెంట్లో కుళ్ళిన కూరగాయలు, నిన్న పలు చోట్ల కల్తీ నెయ్యి కలకలం. నేడు షవర్మా పక్కనే ఎలుకల సంచారం. ఫుడ్ కోర్ట్ కిచెన్ అంతా గలీజ్మయం. అంతకుముందు సిరిసిల్ల జిల్లాలో పానీపూరితో 20 మంది ఆసుపత్రి పాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా కోకొల్లలు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేయని, ఎన్ని కఠిన చర్యలు తీసుకొని మారేది లేదు, మార్పు వచ్చేది లేదు. ఇది హైదరాబాద్ లోని కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ కోర్ట్ల తీరు. హెచ్ ఫాస్ట్ అధికారుల ముమ్మర తనిఖీలతో కన్నెర చేస్తున్నా అబ్బే అవేవి మనకు పట్టవన్నట్టే వ్యవహరిస్తున్నారు నిర్వాహకులు. ఇదిగో ఈ వీడియో ఒకసారి చూడండి. హైదరాబాద్ కొండాపూర్లోని జైకా ఫుడ్ కోర్ట్ లో బయటపడింది ఇది. అబ్బబ్బబ్బా, ఆహా, ఆ షవర్మా పక్కనే ఎలుక ఏం చక్కర్లు కొడుతోంది. అంతేకాదు మంచి సీనియర్ షెఫ్ లా ఉంది కదా. ఎందుకంటే ఫుడ్ కోర్ట్ లోని అన్నింటినీ ఎలుక టేస్ట్ చేస్తుంది. నోరూరించుకుంటూ షవర్మాలోని తినే మైనీస్ రుచి చూస్తుంది. ఇక కొండాపూర్ జైకా ఫుడ్ కోర్ట్ లో ఎలుకలు తిరుగుతున్నాయంటూ వీడియోతో కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో జైకా ఫుడ్ కోర్ట్ బండారం అంతా బయటపడింది. తనిఖీలకు వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు షవర్మా చుట్టూ ఎలుకలు సంచరిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేనా, జైకా ఫుడ్ కోర్ట్ అంతా ఎలుకల సామ్రాజ్యమే. ఇదిగో ఈ దృశ్యాలను చూస్తే మీకే అర్థమవుతోంది. జైకా ఫుడ్ కోర్ట్ కిచెన్ లోని దృశ్యాలివి. ఫుడ్ ప్యాకెట్లను కొరికిన ఎలుకలు, దరిద్రంగా ఉన్న పరిస్థితులు. ఫుడ్ ఐటమ్స్ ప్యాకేజింగ్ స్టోర్ చేసే ప్రాంతాల్లో అయితే ఎలుకల విసర్జనలు. పనిచేయని ఫ్రీజర్, అందులోనే ఆహార పదార్థాల నిల్వ. మరోవైపు పాడైన చికెన్ బిర్యానీ, కుళ్ళిపోయిన కూరగాయలు. వీటన్నిటినీ పనిచేయని ఫ్రీజర్ లో నిల్వ ఉంచడం మరింత షాకిస్తోంది. జైకా ఫుడ్ కోర్ట్ నిర్వాహకులపై అధికారులు నిబంధనల కొరడా ఝుల్పించారు. మెడికల్ ఫిట్నెస్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు అందుబాటులో లేకపోవడం, నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించడంతో జైకా ఫుడ్ లైసెన్స్ ను సస్పెండ్ చేశారు. ఫుడ్ కోర్ట్ ను సీజ్ చేశారు. మొత్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్టులు రూల్స్ పాటించాల్సిందే అని హెచ్ ఫాస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కొండాపూర్ జైకా ఫుడ్ కోర్ట్ ఘటనతో రెస్టారెంట్ల పరిసరాలు, కిచెన్లు పరిశుభ్రంగా లేకుంటే మాత్రం లైసెన్సులు కూడా రద్దు చేస్తామనే ఇండికేషన్స్ ఇచ్చారు.